బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత హైందవ్ రెడ్డి ఉన్నారు. మనం చెప్పండి, బంగ్లాదేశ్లో హిందువులపైన చాలా దాడులు జరుగుతాయి. మొన్న కూడా ఒక దళిత యువకుని కూడా సజీవంగా అంటే దహనం చేసిన, చంపేసి అతని దహనం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా మన దేశంలో కూడా ఎవరు మాట్లాడలేదు. ఎక్కడో పాలస్తీనాలో జరుగుతాయి, పార్లమెంట్లో మాట్లాడడం, అట్లాగే బ్యాగులు వేసుకొని తిరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమం గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. దీనిపైన మీరు ఏమనిపిస్తుంది? ఐ డోంట్ థింక్ సో. మాట్లాడలేదని కాదు. కాకపోతే ఏందంటే, మనము అన్ని దగ్గరలో కూడా స్పందన అన్నది అందరి దగ్గర నుంచి ఒకలాగా వస్తుందని అనుకోము. ఎందుకంటే ఫండింగ్ కొంచెం క్యాంపెయినింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. స్వచ్ఛందంగా చేసే క్యాంపెయినింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి. అండ్ అట్లాగే మనము స్పందించి మానవత్వ హృదయంతో స్పందించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి స్పందించిన వాళ్ళందరికీ మానవత్వం ఉంది, స్పందించిన వాళ్ళకు లేదు, అంతే. వాళ్ళకి పైసలు ఇస్తే పని చేస్తారు. రేపు మీరు పాలస్తీనాది సంబంధించినటువంటిది ఏదైతే చేసిరో వీళ్ళు ఆలైసాన్ రఫా, ఆలైసాన్ పాలస్తీన్ అని చెప్పేసి ఏదైతే మాట్లాడిరో వీళ్ళకు రేపు మేము మీకు ఏం లేదండి, మీకు మొత్తం ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పేసి అంటే రేపే పెడతారు వాళ్ళు పోస్టులను. దానికేం పెద్దగా ఏం లేదు, పైసలతోనే మొత్తం పనంతా ఉన్నది ఇక్కడ. కాబట్టి వాళ్ళని మనం పట్టించుకునే అవసరం లేదు. ఈ దేశ పౌరులుగా మేమైతే ఖచ్చితంగా స్పందించినాం ఈ విషయం పైన. భారతీయ జనతా పార్టీగా కూడా స్పందించాం మేము. అదేవిధంగా ఇక్కడ చాలా నిరసన కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి హిందువులను కాపాడాలని చెప్పేసి కూడా మనము డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్లో మన గవర్నమెంట్ ఉన్నా కూడా మనం గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇది అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించడానికి అని చెప్పేసి యుఎన్లో చాలా పెద్ద ఎత్తున కాన్స్పిరసీస్ నడుస్తున్నాయి వీటిపైన. చైనాకు కానీ అటు అమెరికా కానీ లాభం ఎందుకు అవుతుంది అని అంటే, ఇప్పుడు అక్కడ మనకు బంగ్లా కానీ బీహార్ బార్డర్కి ఉన్నటువంటి చికెన్ నెక్ ఏదైతే ఉందో దాన్ని విడదీస్తే ఉన్నటువంటి 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన ఈశాన్య రాష్ట్రాలు, అవన్నీ కూడా మనకు చైనా ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ మాది అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకనే అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారు, మేము భారతీయులమే అని చెప్పేసి. ఇవాళ అస్సాంలో కూడా హిమంత బిశ్వ శర్మ గవర్నమెంట్ కూడా ఉంది అక్కడ. అంటే కారణం ఏంది? ఇవాళ ఒక్కొక్కరు మేల్కొంటున్నారు అక్కడ ఈశాన్య రాష్ట్రాలు. గతంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి అంటే, యూపీఏ గవర్నమెంట్లు ఉన్నప్పుడు మేము భారతీయులమేనా అని చెప్పి వాళ్ళకే డౌట్ వచ్చే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా సినారియో చేంజ్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము భారతీయులమే, మాది కూడా భారతదేశమే అని చెప్పేసి వాళ్ళు కూడా ముక్త కంఠంతోన అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్స్ అందరినీ కూడా తరిమేసినటువంటి సంఘటనలు మీరు చూస్తున్నారు ప్రతిరోజు. అది అంతర్జాతీయంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ను, ఏదైతే గవర్నమెంట్ మన భారతదేశంలో ఉందో మోదీ గారి గవర్నమెంట్ని, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అన్రెస్ట్ క్రియేట్ చేసి ఈ గవర్నమెంట్ని పడగొట్టాలని చెప్పేసి ఒక కుట్ర చేస్తున్నారు. దానిలో భాగంగానే పాకిస్తాన్ కుట్రలో భాగంగానే ఉంటుంది. బంగ్లాదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి యూనిస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూడా కుట్రలో భాగమే ఉంది. సో వీళ్ళందరూ కలిసి మనల్ని కంప్లీట్గా కూడా మనల్ని రౌండ్ చేసేసి మనం ఒక ఒత్తిడి క్రియేట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. దానికి ఒత్తిడికి లొంగిపోయేటటువంటి వ్యక్తులు కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళే పోఖ్రాన్ అణు పరీక్షలలో మన యొక్క సత్తా చూపించారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ తోక ముడుచుకొని పోయింది, మీకు తెలియదు ఆ ముచ్చట. మరి అట్లాంటప్పుడు ఈడ ఉన్నటువంటి ఆయన కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి శిష్యుడు. ఆయన ఏం ఊరికే రాలేదు ఇక్కడికి, దేశభక్తితోన గుండెల్లో దేశభక్తి పెట్టుకొని పూర్తి సమయ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు. మరి అలాంటప్పుడు భారతదేశాన్ని మీకు అన్రెస్ట్ క్రియేట్ చేస్తే మేము తొణుకుతాం అని చెప్పేసి మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. 3 టర్మ్స్ నుంచి మా యొక్క గవర్నమెంట్ నుంచి చూసుకుంటే కూడా ఇంకా మీకు తెలివి రాలేదు అని అంటే, మీరు నిజంగా అంతకంటే దద్దమలు ఇంకోటి ఉండరని చెప్పేసి నా ఉద్దేశం అండి. అంటే హిందువుల మీద ఎక్కడ దాడులు జరిగినా కూడా స్పందించిన వాళ్ళు, ఒక వర్గం మీద దాడులు జరగగానే వెంటనే స్పందిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు హిందువుల పట్ల జరుగుతున్న దాడులను వ్యతిరేకించలేకపోతున్నారు? చెప్పే కదా, మనీ మ్యాటర్స్ అంతే. ఇట్స్ నథింగ్ అబౌట్ మన దేశం మీద పెట్రియాటిక్ ఏదో మాకు దేశం మీద ప్రేమ ఉందనో, లేకపోతే మేమేమో దేశభక్తులం అని చెప్పేసి నిరూపించుకోవడానికి మాత్రం వాళ్ళు ఏ రోజు ప్రయత్నం చేయలేదు. చూసిరు మీరు ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని చెప్పేసి పేరు పెట్టుకొని తిరుగుతున్నటువంటి వీళ్ళందరూ కూడా జేఎన్యూలో ఉన్నటువంటి ఒక కార్యక్రమానికి పోతారు, సీఏకి వ్యతిరేకంగా పోయిరు అంటే మీరు అర్థం చేసుకోవాలి, బంగ్లాదేశ్కి వాళ్ళని సపోర్ట్ చేస్తారని చెప్పేసి. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల కోసం, పాకిస్తాన్లో ఉన్న హిందువుల కోసం, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మన యొక్క మైనారిటీల కోసమే కదా మనం సీఏని తీసుకొచ్చింది. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళు వెళ్ళి జేఎన్యూ క్యాంపస్లలో కూర్చొని దండాలు చేసేటువంటి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలండి? అసలుకి మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క దేశ ప్రేమ, గౌరవం, మన యొక్క ప్రభుత్వం మన చేతిలో ఉన్నాక మనకు ఆ యొక్క సోకాల్డ్ పైసలు తీసుకొని పనిచేసేటటువంటి ఇట్లాంటి సన్నాసి సెలబ్రిటీస్తో మాకు అవసరం లేదు. అది మేము అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు వాళ్ళని అసలు. కాకపోతే మీడియా అడుగుతుంది ఆ విషయం, అంతే. మమ్మల్ని మేము ఏ రోజు కూడా మా యొక్క ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది తప్ప మాకు ఈ యొక్క
సోకాల్ సెలబ్రిటీస్ వస్తే ఇక్కడ ధర్నాలు చేస్తేనే మాకు బంగ్లాదేశ్లో కలుపుకుంటామమ్మా చెప్పండి మరి రేపు వీళ్ళు ధర్నాలు చేస్తారు రేపు వాళ్ళు వస్తారు ధర్నాలు చేస్తే రేపు ఏమైనా పాకిస్తాన్ వచ్చి మన దేశంలో కలిసిపోతుందా లేకుంటే బంగ్లాదేశ్ని తీసుకొచ్చి మన దేశంలో కలిపిపోతారా అవన్నీ కావు కదా కాబట్టి ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాకు నమ్మకం ఉంచుకోవాలి ప్రజలందరూ కూడా అదేవిధంగా ఉన్నటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని మనం పనిచేయాలి తప్ప సోకాల్ సెలబ్రిటీస్తోనే కాదండి. ఆ, భారతదేశం ప్రధాని కూడా సరైన సమయంలో స్పందించట్లేదు, అంత దాడులు జరుగుతున్నా కూడా ప్రధాని కూడా ఏం స్పందించట్లేదు అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. స్పందించడం అంటే ఎట్లా స్పందించాలో ఒకసారి చెప్పండి మాకు. మీడియా ముందర దేశంతో చర్చలు జరపడం కానీ అక్కడ ఉన్న వాళ్ళకు చర్చలు జరపాలి అని అంటే ఒక పరిస్థితులు ఉంటాయి అక్కడ. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మోదీ గారు పోయి అయితే అక్కడ స్వయంగా చర్చలు అయితే చేయలేని పరిస్థితి కదా. ఇప్పుడు మణిపూరే ఉంది ఉదాహరణకి, మణిపూర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని కంట్రోల్ అయ్యేంత వరకు కూడా ఆ రాష్ట్రానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి. అంతర్జాతీయంగా మనము చాలా పెద్ద ఇప్పుడు 4th పొజిషన్లో ఉన్నాం మనం జీడిపిలో అనంటే, మనం ఎకానమిక్లో అంతా ఉన్నప్పుడు మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తాయంటే ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తుంటాయి. ఈ గమనించే దానిలో మనం ఏ తప్పుడు నిర్ణయం అయినా కూడా అక్కడ ఖచ్చితంగా చాలా పెద్ద పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టే ఇవాళ మోదీ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి హిందువులను రక్షించాలన్న ఉద్దేశంతోనే కదా ఇవాళ మనము అందరినీ సిఏఏ బయట తీసుకురావాలని చెప్పేసి అన్నది. కాబట్టి ఇవాళ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు తీసుకునేటటువంటి సమయం వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా ముఖంగా వచ్చి మీడియా ముఖంగా నేను చర్చ పెట్టి చేస్తా, నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా అని చెప్పడానికి అని చెప్పేసి అనడానికి అది ఏమీ చిన్న విషయం కాదు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి అవి ఏమున్నా కూడా వీళ్ళు కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియకుండా కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెద్దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీడియాకి. ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు ఆయనకు కూడా శాంతి బహుమతి కూడా వచ్చింది. శాంతి బహుమతి పొందినదని దేశంలోనే ఇట్లా అశాంతి రగులుతుంది అక్కడ. మరి ఏ లెక్కలో ఆయనకు శాంతి బహుమతి ఇచ్చిండ్రో మరి క్రైటీరియా ఏ విధంగా ఇచ్చిండ్రు అన్నది వాళ్ళకే ఎరక. బట్ స్టిల్ ఇంకొకటి ఏంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం మాత్రం ఖచ్చితంగా మన యొక్క భారత్ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరి రక్షణ మన బాధ్యత అని చెప్పేసి చెప్పినాము. మనం వెనకాలకి పోతలేము ఇప్పటివరకు కూడా. సో శాంతి బహుమతి వచ్చినంత మాత్రాన శాంతి నెలకొల్పుతాడు అని చెప్పేసి అనుకోవడానికి ఆడ ఆస్కారం లేదు కదా. సిచ్యువేషన్స్ ఎట్లా తయారైపోయినాయి అంటే నార్మల్గా ఉన్నటువంటి అక్కడ సామాన్య జనాలు మన యొక్క హైకమాండ్ అదేంది ఇప్పుడు మన యొక్క భారత రాయబార కార్యాలయంపైకి దూసుకుపోతున్నారు. వాళ్ళ సొంత ఆస్తులను వాళ్ళు తగలబెట్టుకుంటూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి చేతగాని గవర్నమెంట్ కాబట్టి ఇవాళ అక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఆ కంట్రోల్ చేయక రేపోయేలుండో చూడండి, వాళ్ళు చైనాలో లేకుంటే అమెరికా దగ్గరకు పోయి అడగకపోతే అప్పుడు అడగండి మీరు. కానీ అది జరగొద్దు అని చెప్పేసి ఇవాళ మన యొక్క భారతదేశంలో కోరుకుంటా ఉంది, మేమందరం కూడా కోరుకుంటున్నాము. వెంటనే స్పందించి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. మనం ఇప్పుడు చిగమూగినట్టు మనం మోగితే ఇమ్మీడియట్గా పోయి తీసుకోవడానికి అని చెప్పేసి ఉండదు కదా. మనం అడిగే విధానంలో మనం అడుగుతున్నాము, ఈవెన్ మనం కూడా డిమాండ్ చేస్తున్నాం అదే విషయాన్ని. కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు చర్యలు అయితే.